గుడ్ డే నమస్తే. నేను మీ దోస్తు. టమాటా చెట్లకి ఇట్లా సిల్వర్ ఫాయిల్ వేసి కట్టిరనుకో వింటర్లో చెట్లు మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మా ఇవేమంటారు మేకలు ఇంకా గొర్రెలు అనమాట. అయితే ఇదేంది వీటి షేప్ బాడీ షేప్ ఇట్లుంది అని అంటే ఒకసారి నవ్వొద్దు, ముందే చెప్తున్నా, సీరియస్గా చెప్తున్నా. ఒకసారి నేను హెయిర్ కటింగ్ నేర్చుకుందాము అనేసి కత్తెర తీసుకుపోయేసేసి ప్రతి ఒక్క దానికి హెయిర్ స్టైల్ చేసిన అనమాట. అట్లా హెయిర్ స్టైల్ చేసిన ఎవరు చెప్పొద్దు. అగో సుషిరా ఎంత మంచి హెయిర్ స్టైల్ చేసిందో మేకలకు. అయితే ఇక అదనమాట సంగతి. ఇవన్నీ చూస్తున్నాయి, భయపడుతున్నాయి. అమ్మ నువ్వు మళ్ళీ వచ్చినావా, మాకు ఏ హెయిర్ స్టైల్ చేస్తావు తల్లి, ఇంకా ఓ తల్లి నువ్వు మా పుష్పను పంపియ్యి, మా పుష్ప అయితే ఏం చెయ్యడు అనేసేసి పాపము విచిత్రమైన మొహం పెట్టుకొనేసేసి నన్ను చూస్తున్నాయి. చూసిర్రా, మొత్తం నన్ను చూస్తున్నాయి. అమ్మ కత్తెర గిత్తెర తెచ్చిందా ఏంది, ఇప్పుడు మా జుట్టు ఎక్స్పెరిమెంట్ చేస్తుందా ఏంది అని పాపం భయపడుతున్నాయి అనమాట. నేను ఏం చేయను, ఓన్లీ మీకు చూపిద్దాము గొర్రెలను అనేసి మేకలను అని ఇక్కడికి వచ్చిన. వీటికి ఇప్పుడు ఏమి హెయిర్ స్టైల్ చేయను. ఈసారి హెయిర్ స్టైల్ చేసినప్పుడు మంచి వీడియో తీసి మీకు వేస్తానమాట. ఇక ఇది వచ్చేసి పర్లీ మా చిలుక అనమాట. ఇక ఇది ఇంకో సైడ్ ఉంటుంది అనమాట మా ఇంట్లో. ఇక్కడైతే ఏందనంటే వుడ్ మొత్తం అంతా కటింగ్ అవుతుంటుంది, మిషన్లు ఉంటాయి. ఇట్లా అన్నిట్లలో ఇలా పెట్టేసేసి దాని తర్వాత ప్యాక్ అవుతుంది. మా పుష్ప స్టైల్ చేస్తున్నాడు వీడియో తీస్తుంటే. అయితే ఇదంతా మిషన్ అనమాట. ఇప్పుడు మిషన్ వర్క్లో లేదు, ఎందుకంటే ఇప్పుడు చాలా తెల్లారుజాము అనమాట. ఇంకా అది మిషన్ స్టార్ట్ అయితే అవన్నీ కటింగు అదంతా. మా మ్యాండరిన్ ట్రీ అంటే ఆరెంజెస్ని ఇక్కడ మ్యాండరిన్ అంటారు. నేను మీ సూని, మీకు తెలిసేనాయే. ఇక దాని తర్వాత ఇది వచ్చేసి ఒక రేగిపండు కాదు, ఇది రేగిపండు టైప్లో ఉంటుంది. వాటర్ యాపిల్ కూడా కాదబ్బా, ఏదో అంటారు దీన్ని, నాకు కూడా తెలియదు. అయితే ఇది రెడ్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ గ్రీన్ ఉంటుంది, ఎంత పుల్లగా ఉంటుంది అంటే ఉసిరికాయ లెక్క అనిపిస్తుంది. ఇది ఎప్పుడైతే రెడ్ కలర్గా పండుతుందో మస్తు తీయగా ఉంటుంది అనమాట. జ్యూసీగా వాటర్గా చిన్నగా ఉంటుంది, రేగికాయ సైజులో ఉంటుంది. దీని పేరు ఏం పేరో నాకైతే తెలియదు కానీ. అయితే దీని లోపల సైడ్ ఉన్నాయి, బయట లేవు. సీజన్ అయిపోయింది. అయితే ఇప్పుడు నేను చెయ్యన్లో పెట్టి తెంపొచ్చు, కానీ నేను పెడతలేను. ఎందుకంటే లాస్ట్ టైం ఒక పెద్ద తొండ లాంటి బల్లి ఉంటుంది అనమాట, ఈడ గోవానా అంటారు. మన పుష్ప దాన్ని తోకతో పట్టుకున్నాడు. నన్ను అన్నాడు, నువ్వు ఎప్పుడన్నా పోయి ఆ చెట్టు లోపల చేయి పెట్టినావనుకో అది పగ తీసుకొని ఏలుగు కురికేస్తుంది అని అన్నాడు. ఆ భయానికి నేను ఆ చెట్టు లోపల చేయి పెడతలేను అబ్బాలే, లేకుంటే ఆ చెట్టు లోపల చేయి పెట్టి మొత్తం పండ్లన్నీ తెంపి మీకు చూపిస్తుంటే ఎందుకు వచ్చిన పీడ నాకు. ఆ తొండగరిసిందంటే నా చేయికి నేనేడ పెట్టుకుందు, మీకు చూపించుకుంటా